కామం అనేది ఎంత ఘోరమైందో మీకు తెలుసా? ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా, సంతోషంగా ఉండొచ్చు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీరు ఎప్పటికైనా సరే అంతకంత అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది. అంతే. మన గురించి, మన వ్యక్తిత్వం గురించి తెలిసిన వాళ్ళు ఇతరులు మన గురించి ఎంత చెడ్డగా చెప్పినా సరే మన వైపే ఉంటారు. అవునా? ఎలాగంటే గాలి ఎంత వ్యతిరేకంగా వీచినా అలలు మాత్రం తీరానికే కదా చేరుతాయి. గుర్తుంచుకోండి, పొరుగింటి గోడలు శుభ్రంగా లేవు అని విమర్శించడం కాదు. నీ గుమ్మం ముందు ఉన్న చెత్తని ముందు నువ్వు శుభ్రం చేసుకో. అర్థమైందా? అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండడం కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండటమే అసలైన అదృష్టం అంటే. అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా ఒక్కటి గుర్తుంచుకోండి, డబ్బు డబ్బు అని డబ్బు వెనుక పోరాడడం కాదు. అసలు మీ జీవితం ఎలా ఉండాలో నిర్ణయించుకోండి. ఆనకట్టతో ప్రవాహాన్ని ఆపవచ్చు, కానీ డబ్బు కట్టలతో ఆయువుని ఆపలేము. ఎంత ధనం ఉంటే అంత ధైర్యం అనే కాలం పోయింది. ఎంత ధైర్యం ఉంటే అంత ఆయువు, అలానే అంత ఆరోగ్యం. మన మనోధైర్యమే మనకి మందు అని మనం గుర్తుంచుకోవాలి. జాగ్రత్తగా ఉండండి. గాలి కనిపించకపోయినా ప్రాణం పోస్తుంది. అలానే మనం చేసే సాయం ప్రచారం కాకపోయినా సరే సంతోషాన్ని మిగులుస్తుంది. సమయం, ఆరోగ్యం, బంధం, వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. మనసుకి ఆశ ఎక్కువ, దేన్నైనా కావాలి అంటుంది. కాలానికి అనుభవం ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో అదే అందిస్తుంది. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపుని తీసుకురాలేదు, కానీ మనలో ఎలాంటి సవాళ్లనైనా సరే ఎదుర్కొనే శక్తిని మనకి అందిస్తుంది. ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవ్వరూ గమనించకపోవచ్చు, మన బాధని గుర్తించకపోవచ్చు, మన కష్టాల్ని తీర్చకపోవచ్చు, కానీ అందరూ మాత్రం మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రమే ఉంటారు అని గుర్తుంచుకో. కళ్ళు పోయినవాడు అంధుడు కాదు, తప్పుల్ని కప్పుపిచ్చుకున్నవాడే అసలైన అంధుడని తెలుసుకో. మన్నిస్తున్నారు కదా అని మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ నొప్పించకు. వాళ్ళు ఒక్క క్షణం మంచితనాన్ని మర్చిపోయారు అంటే మారడానికి నిమిషం కూడా పట్టదు అని నువ్వు గుర్తుంచుకోవాలి. బాధ్యత తీసుకోవడం అంటే మీ జీవితంలో ఎదురైన ఏ పరిస్థితులకైనా సరే మీ శక్తి మేర మీరు స్పందించగలగడం. అర్థమైందా? జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్నిస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, వాటిని మనం తెలుసుకోవాలి. సమయపాలన, క్రమశిక్షణ, ఈ రెండూ కూడా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా అస్సలు పూర్తి చేయలేరు. అర్థమైంది కదా? పని లేక వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు. కాబట్టి క్షణం తీరిక లేని పనిలో మునిగిపోవడం అలవాటు కాకపోతే నిరాశ అనే సుడిగుండంలో మీరు పడిపోవాల్సిందే. చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం, ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం, దానికి పూర్తి చేయడమే సద్గుణం. డబ్బు వస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవ్వరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు. కాబట్టి నీకంటూ కొంత ధనాన్ని దాచుకో. ఒకరిని నాశనం చేయాలి అని దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నేలమట్టం అయిపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. తప్పు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోకు, తప్పించుకోవడానికి లక్ష్యంగా మార్చుకోకు. ఈ రెండూ నీ జీవితానికి మంచిది కావు అన్న సంగతిని నువ్వు మర్చిపోకు. జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఒక ఆటగా తీసుకోవాలి, పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది, అదే ఓడిపోతే
అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి అనేది తెలివికి పునాది వేస్తుంది. ప్రతీకారం తీర్చుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించకు. ఎందుకంటే కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేల రాలక తప్పదు అని తెలుసుకో. ఎటు నడవాలో చెప్పే మాటలు రాయడం చాలా సులభం. ఎలా నడుచుకోవాలో చెప్పే మాటలు రాయడమే అత్యంత కష్టమైన పని. అర్థమైంది కదా? పూసే ప్రతి పువ్వు పరిమళం చిమ్మదు, కలిసే ప్రతి బంధం ప్రేమను పంచదు అని నువ్వు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుంచుకో, మనుషులు వెన్నుపోటు పొడిచే స్నేహితుడు, దురాశ కలిగిన పని మనిషి, విషమున్న పామును ఇంట్లో ఉంచుకోవడం లాంటివి మన చావుని మనం పక్కన పెట్టుకున్నట్లే. అర్థమైందా? నీతి లేని భార్య ఎప్పుడూ కూడా ప్రమాదకరమని గుర్తుంచుకో. మన నీడను చూసి మన బలం అనుకుంటే పొరపాటు. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరుని మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరును మారుస్తారు. మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదు అనడం తప్పు. అసలు మర్యాద లేని చోటకు మనం వెళ్ళడమే కదా మన తప్పు. మీరు చేసే పని మీద చిత్తశుద్ధి లేకున్నా పర్వాలేదు, కానీ పక్క వాళ్ళ పనిని చెడగొట్టాలనే చెత్త బుద్ధి లేకుండా ఉంటే చాలు. మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. నిజం తెలుసుకోండి, మనం ఉండడం కొన్ని రోజులు మాత్రమే అని. ఈ కొన్ని రోజులలో కోపం, ఆవేశం, మూర్ఖత్వం, నేను అనే అహంకారం మరియు ఇంకెన్నో, వీటి నుంచి బయటపడండి. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి ఒక సెకండ్ మాత్రమే చాలు. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉండు. నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ ఖచ్చితంగా వస్తుంది. మనిషికి కొండంత కష్టాలు ఉన్నా అనువంత ధైర్యం ఉంటే చాలు. జీవితం ఎప్పుడూ కూడా అస్సలు భయం అనిపించదు. 100 కుక్కలు ఒక్కటై ఒక్కసారిగా మొరిగినా సింహం గర్జనకు సమానం కాదు. అలానే ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక్క నింద ఎప్పుడూ నిజం కాదని నువ్వు గుర్తుంచుకో. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శులుగా మారుతాం. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.